న్యూస్ పేపర్ కదా, సరే. ఇది ఎలా తయారవుతుంది తెలుసా మీకు? న్యూస్ పేపర్ ఎలా తయారు? చెట్ల ద్వారా ఎలా తయారవుతుంది? ఆకులతో తయారు చేస్తారా? దాంతో ఎలా తయారు చేస్తారు? అది తయారు చేస్తారా? ఇప్పుడు వెరీ గుడ్. కొంత చెప్పారు, ఇంకా తెలియాలి. మామూలుగా చెట్టుకి మధ్యలో కొయ్యి ఉంటుంది కదా, ఆ కొయ్యి పైన ఏముంటుంది? బెరడు ఉంటుంది. ఆ బెరడు తీసేసి తెల్లగా కనిపిస్తుంది కొయ్య. ఆ కొయ్యని ముక్కలుగా చేసి మనం ఏ విధంగా బియ్యం ఉడకబెడతామో, పెద్ద డేక్సాల్ లాంటివి దాంట్లో వేసి సోడా లాంటి కొన్ని రసాయనాలు వేసి ఉడకబెడతారు కొయ్యని. ఆ కొయ్యని ఉడకబెట్టినప్పుడు మెత్తగా తయారవుతుంది. అది దాన్ని ప్లాప్ అంటారు, గుజ్జు, కర్ర గుజ్జు అంటారు. ఇప్పుడు ఏదైనా ఆకుని ఉడకబెట్టి ఏమైపోతే గుజ్జుగా అయిపోతుంది కదా, ఆ విధంగా కొయ్యిని బాగా ఉడకబెట్టి ఏం చేస్తారు? గుజ్జుగా తయారు చేస్తారు. ఆ గుజ్జులోంచి పేపర్ని తయారు చేస్తారు. అంటే ఒక చెట్టు యొక్క కొయ్య నుండి దేన్ని తయారు చేస్తారు? అది కూడా ఆ కొయ్య కూడా మెత్తటి కొయ్య, సాఫ్ట్గా ఉండాలి. ఆ వుడ్డు మెత్తని కొయ్య నుండి తయారు చేస్తారు. ఇప్పుడు చూడండి, ఏం చెట్లు అంటారు వీటిని? సాగు చెట్లు. సరే, మామూలు ఎక్కడ చూస్తాం వీటిని మనం? బీచ్లో, సముద్ర తీరంలో చూస్తాం. చాలా పెద్ద అవుతాయి కదా ఇవి, చాలా పెద్ద అవుతాయి. ఓకేనా? వీటిని, ఈ సవక కొయ్యిని ప్రధానంగా దేని తయారీకి ఉపయోగిస్తారు? పేపర్ తయారీకి ఉపయోగిస్తారు. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఈ పెద్ద చెట్లు అయిపోతాయి. చెట్లు అయిన తర్వాత వాటిని కోసేసి ఆ పైన ఉండే బెరడు అంతా ఏం చేస్తారు? తీసేసి వీటిని ముందు పేపర్ ఫ్యాక్టరీకి తోలుతారు. ఆ కర్మాగారం పేపర్ ఫ్యాక్టరీలో ఏం చేస్తారు? ఆ చర్మం అంతా దాని యొక్క బెరడు తీసేసి ఏం చేస్తారు? ఆ కొయ్యిని ఉడకబెట్టి ఏం చేస్తారు? పేపర్ గుజ్జు తీసి ఆ గుజ్జులోంచి ఏం తయారు చేస్తారు? పేపర్. మనం ఉపయోగించుకునే నోట్సులు, వైట్ పేపర్లు, ఇవన్నీ ఈ సాగు చెట్టు యొక్క కొయ్యిలోంచి తయారు చేస్తారు. పారిశ్రామిక వాణిజ్య పంట అంటారు. ఏమంటారు? పారిశ్రామిక. ఇప్పుడు ఇంకో గొప్ప దృశ్యం చూసాం మీరు. ఏందవి? పొంగలు. వలసపోతున్నాయి అవి, ఏ దేశాల నుంచి వచ్చుంటాయి అవి. సరే, వీటిని బాగా పెంచి ఆ రైతు ఏం చేస్తాడు? కంపెనీకి విక్రయిస్తాడు. దాంట్లోంచి ఏం చేస్తారు? పేపరు తయారు చేస్తారు. కానీ మీకు అనుమానం రావచ్చు, ఇది ఒక రంగులో ఉంది, పేపర్ తెల్లగా ఉంటుంది. కొన్ని కెమికల్స్ కలుపుతారు. కెమికల్స్ కలిపినప్పుడు అది తెల్లగా వస్తుంది. చాలా మంచి క్వాలిటీ ఉండే పేపర్ తయారు చేస్తారు దీంతో. ఇలాంటి పేపర్ కాదు మనం ఉపయోగించాము చూడండి, వైట్ పేపర్, అవన్నీ ఈ కొయ్యతో తయారు చేస్తారు. ఓకేనా? దీన్ని ఏమంటారు? పారిశ్రామిక వాణిజ్య పంట. సరుగుడు. ఈ సరుగుడు సాగు చెట్లను ఏమంటారు? పారిశ్రామిక వాణిజ్య పంట. మామూలుగా వరి పంట కన్నా దీనికి ఖర్చు తక్కువ. ఒకసారి వేసేసి నీళ్లు పెట్టేస్తే ఏం చేస్తాయి? పెద్దవి అయిపోతాయి. ఇప్పుడు మీరు మనం ఈ సంవత్సరం వేసారా? పోయిన సంవత్సరం వేసారా? వీటిని పోయిన సంవత్సరం వేసారా? ఈ సంవత్సరం అక్కడ వేసింది మనం బడి పెట్టిన తర్వాత వేసారు. చూసారు లేదు మీరు? మనం బడి పెట్టిన తర్వాతే వీటిని వేసారు. ఇప్పటికీ ఆ సైజుకి వచ్చాయి. ఇంకొక 2 ఏళ్ళకి పెద్దవి పారిశ్రామిక వాణిజ్య పంట. ఈ సౌహ చెట్ల కొయ్యి నుంచి ఏం తయారు చేస్తారు? ప్రధానంగా పేపరు తయారు చేస్తారు. అవి కాకుండా కొన్ని కొయ్యల్ని, పొడుగ్గా చక్కగా ఉండే కొన్ని కొయ్యల్ని భవన నిర్మాణంలో బొంగులుగా ఉపయోగిస్తారు. బిల్డింగ్లు కట్టేటప్పుడు, స్లాబ్ పోసేటప్పుడు బాగా వేస్తారు చూడండి, పెద్ద పెద్దవి. ఆ విధంగా కూడా ఉపయోగిస్తారు. మనం ఫంక్షన్ చేసేటప్పుడు షామియానా వేస్తాం కదా, ఆ షామియానా కొయ్యలుగా కూడా ఉపయోగిస్తారు. ఇళ్ళ నిర్మాణానికి కూడా ఉపయోగిస్తారు. కొంతమంది వంటకి ఇంతకుముందు రోజుల్లో పొయ్యిల్లో కట్లుగా వాటిని ఉపయోగిస్తారు. 3 సంవత్సరాలకు వచ్చేస్తాయి. ఎన్ని సంవత్సరాలకు వస్తాయి ఇవి? 3 సంవత్సరాలు పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారని కోసేసి ఫ్యాక్టరీకి అమ్మి వాళ్ళు డబ్బులు ఆదాయం పొందుతారు. ఎవరు? రైతులు. కాబట్టి రైతులు పండించే ఒక ముఖ్యమైన పంట ఏంటిది? సవక. దీన్ని ఏం పంట అంటాము? పారిశ్రామిక వాణిజ్య పంట. ఇప్పుడు దేనికోసం వేస్తారు ఈ చెట్లు? ఆయన అమ్ముకొని ఆదాయం పొందడానికి. ఒక పంట పండించి తానే ఉపయోగించుకుంటే దాన్ని ఆహార పంట అంటాం. అమ్ముకోవడానికి వేసే పంటనే ఉంటాము వాణిజ్య పంట.